మన భారతదేశంలోని దక్షిణాన తమిళనాడులోని చిట్ట చివరి ప్రాంతం కన్యాకుమారికి వచ్చాము. ఇక్కడ కన్యాకుమారిలోని సన్ రైజ్ని చూడటానికి వచ్చాం. మనకి ఇంటర్నెట్లో చెక్ చేసుకుంటే సన్ రైజ్ టైం వచ్చి 6 ఉన్నింది. కాకపోతే ఇప్పుడు 6:10 అయినా కానీ సన్ మామ హ్యాండ్ ఇచ్చేసాడు, రాలేదు. 6:10 అయినా కానీ రాలేదు. అయినా కానీ మేము ఈ సన్ రైజ్ని చూడటానికి కొంచెం వెయిట్ చేసాం. చాలామంది వచ్చారు, చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ కనిపిస్తున్న స్టాచ్యూ తమిళ్ కవి, మంచి ఫేమస్ కవి. ఇప్పుడు మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను, భయపడబాకండి. చాలా మంది ఈ సన్ రైజ్ చూడటానికి ఎంతో మంది వచ్చారు. అంటే సముద్రం మీద నుంచి పైకి లేస్తుంటే ఆ సినారియో చాలా బాగుంటుంది. అందుకని చాలా ప్లేస్ నుంచి చాలా మంది వచ్చారు. కాకపోతే సన్నమామ అందరికీ హ్యాండ్ ఇచ్చేశాడు. బహుశా వాళ్ళ ఫ్యామిలీతో బిజీగా ఉండి రాలేకపోయినాడేమో. అంటే ఆ క్లౌడ్స్ అన్ని క్లౌడీగా ఉంది కదా, క్లౌడ్స్ అన్ని కప్పేయడం వల్ల కనపడలేదు. బాగా డిసప్పాయింట్ అయ్యాం. దాదాపు 6:40 దాకా ఇక్కడే ఉన్నాం, అయినా లాభం లేకుండా పోయింది. సన్నమామ మాత్రం రాలేదు. దాని తర్వాత అలా బయటకు వస్తే ఇక్కడ షూటింగ్ స్పాట్ ఉంది, చాలా బాగుంది. 50 రూపీస్ అంట, 7 షాట్స్ ఇస్తాడు. అంటే ట్రయల్ కోసం వెళ్ళాము. నేను ఒక బుల్లెట్ షూట్ చేశాను. దాని తర్వాత మా కొలీగ్ ఒక బుల్లెట్ షూట్ చేశాడు. దాని తర్వాత ఇంకొక కొలీగ్ ఒక బుల్లెట్ షూట్ చేశాడు. ఇది ఈ కన్యాకుమారి టూర్ లో మేమేం చేసామంటే సన్సెట్కి వెళ్ళాం. అది సన్ డిసప్పాయింట్ చేశాడు. వచ్చి షూట్ చేసాం. దాని తర్వాత ఇక్కడ టిఫిన్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోతాం. ఇదండి మా కన్యాకుమారి టూర్. మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.